జీవితంలో ప్రతి ఒక్కరూ యోగాను ఒక భాగంగా చేసుకోవాలి. డిఆర్ఓ గంగాధర్ గౌడ్. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం మండల కేంద్రమైన బట్టిప్రోలులోని బౌద్ధ స్తూపం ఆవరణలో యోగాంధ్ర కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి డిఆర్ఓ గంగాధర్ గౌడ్ ముఖ్య అతిథిగా విచ్చేశారు. యోగాంధ్రకు పెద్ద సంఖ్యలో ప్రజలు హాజరయ్యారు. జిల్లా అధికారులు ప్రతి ఒక్కరూ యోగాసనాలు వేసి స్ఫూర్తిగా నిలిచారు. ఈ సందర్భంగా డిఆర్ఓ మాట్లాడుతూ భారతదేశంలో పూర్వకాలం నుంచి యోగాకు ప్రత్యేక గుర్తింపు ఉందన్నారు. సర్వరోగ నివారణలా యోగా పనిచేస్తుందని, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు మన ఆరోగ్య పరిరక్షణకు ఈ నెల 21వ తేదీ వరకు యోగాంధ్ర కార్యక్రమాలు జరుగుతాయన్నారు. అందరూ యోగాను ప్రతిరోజు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి మరియు వేమూరు నియోజకవర్గ ప్రత్యేక అధికారి ప్రభాకర్, దేవాదాయ శాఖ సహాయ సంచాలకులు నాగయ్య, యోగాంధ్ర జిల్లా నోడల్ అధికారి డాక్టర్ డి చంద్రశేఖర్, రేపల్లె రెవెన్యూ డివిజన్ అధికారి బి శ్రీదేవి, మండల తహసీల్దారు జి నాగరాజు, ఎంపీడీఓ ఎస్ వెంకటరమణ తదితర అధికారులు, అధిక సంఖ్యలో ప్రజలు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. టుడే టీవీ ప్రతినిధి వేమూరు నియోజకవర్గం కుంచే వెంకటేశ్వరరావు. భుజం వైపు నుంచి సవ్య దిశలో ఇలా తిప్పుతాం. ఆఫ్ రొటేషన్లో ఇన్హాలేషన్ చేస్తాం, ఆఫ్ రొటేషన్లో ఎక్సలేషన్ చేస్తాం. నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ 4 డైరెక్షన్లో కవర్ చేస్తూ చేస్తామండి. 2 టైమ్స్ అయిపోయిన తర్వాత మళ్ళీ రివర్స్లో అపసవ్య దిశలో మళ్ళీ ఆపోజిట్ డైరెక్షన్లో నెమ్మదిగా స్ట్రెచ్ చేస్తూ 4 డైరెక్షన్లో తలని రొటేషన్ చేస్తాం. పూర్తయిన తర్వాత మధ్యలో తల నుంచి చేతులు దించేసి రిలాక్స్ అవుతామండి. ఇప్పుడు భుజాలకు సంబంధించిన ఎక్సర్సైజ్ చేస్తాం. నల్లగా చేతుల్ని గాలి తీసుకుంటూ పైకి తీసుకొస్తాం, ఇంకొంచెం పైకి తీసుకొచ్చి ఇలా ఉంచుతాం. నల్ల గాలి వదులుతూ నెమ్మదిగా చేతిని తొడల వైపు తీసుకొస్తాం. రెండోసారి అండి, మళ్ళీ నిదానంగా శ్వాస తీసుకుంటూ పైకి, శ్వాస వదులుతూ నెమ్మదిగా చేతుల్ని కిందకి తీసుకొస్తాం. నెక్స్ట్ మళ్ళీ వేరే ఎక్సర్సైజ్, చేతులను భుజాలకు సమాంతరంగా తీసుకొస్తాం. అరిచేతులను ఆకాశ ముద్రలో ఉంచుతాం, మోచేతులను బెండ్ చేస్తాం, సమాన ముద్రలో ఇలా ఉంచుతాం. ఇప్పుడు మోచేతులను కలిపి ఒకే స్థితిలో ఉండండి. 1 2 3 4 5 6 7 8 9 10. నెమ్మదిగా మళ్ళీ మకరాసనంలోకి వెళ్ళి స్లోగా ఒకసారి రిలాక్స్ ఉండండి. పాదాలని కలపండి. నెమ్మదిగా 2 చేతులని తొడల పక్క నుంచి చేతుల సపోర్ట్తో నెమ్మదిగా 2 పాదాలని పైకి తీసుకొచ్చి ఆకాశం
నిర్వహించుకుంటున్నాము. అందరికీ పార్టిసిపేట్ చేసినటువంటి యోగా సాధకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. అదేవిధంగా కేర్ ఇన్స్టిట్యూట్ వారు ప్రదర్శించినటువంటి ప్రదర్శన కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. యోగాంధ్ర కార్యక్రమం అందరికీ తెలుసు. భారతదేశము ప్రపంచానికి అందించినటువంటి అతి గొప్ప సంపద యోగా కార్యక్రమము. యోగా దీన్ని ప్రపంచవ్యాప్తంగా మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళడం జరిగింది. ఇప్పుడు ప్రపంచంలో 180 దేశాలు ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించుకుంటున్నాయి. జూన్ 21న 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. అందులో భాగంగా మనం జిల్లాలోని అనేక పట్టణాల్లో కూడా ఈ యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నాము. మరి ఇక్కడ ఈ బౌద్ధత్వం వద్ద పట్టిప్రోలు చారిత్రక ప్రాధాన్యత ఉన్న ప్రాంతము. బౌద్ధుడు తన అవశేషాలను ప్రతిష్టాపించిన ప్రదేశము. వారి యొక్క ఆశీస్సులతో కార్యక్రమం నిర్వహించడము చాలా సంతోషము. వారి యొక్క ఆశీస్సులు మనందరి మీద కృప చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము. మరి ఈ కార్యక్రమాలను ఏర్పాటు చేసినటువంటి తహసీల్దార్ అయితేనేమి, ఆర్డీఓ గారు అయితేనేమి, డిఎంఎడ్ఎస్ఓ గారు అయితేనేమి, తర్వాత విద్యార్థులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు, తర్వాత ఇంకే డిపార్ట్మెంట్ ఉన్నాయి, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ చెప్పండి మర్చిపోకుండా, వెలుగు డిపార్ట్మెంట్, ఏపీఎస్ఎస్ఏ, ఇంకా వాటిపై పుర ప్రముఖులు, విద్యార్థులు, ఐసిడిఎస్, పోలీస్ శాఖ వారు, సివిల్ సప్లైస్ వారు కూడా, ఆయుష్ డిపార్ట్మెంటు, ఎంపీడీఓ గారు, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అంటే ఎంపీడీఓ వచ్చేస్తాడు. ఆయన కూడా ప్రత్యేకంగా ఎంపీడీఓ గారికి, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారికి అందరికీ జిల్లా కలెక్టర్ గారి తరఫున, జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇటువంటి చక్కని కార్యక్రమము ముఖ్యంగా ఈరోజు పచ్చని చెట్ల మధ్య చాలా ప్రశాంతంగా జరిగింది. మన దగ్గరని బట్టి మనందరినీ ఆశీర్వదించినట్లే మనకు అనిపించింది. వారి యొక్క ఆశీస్సులతో మనము జిల్లా ప్రగతిలో మన జిల్లా కలెక్టర్ గారి ఆధ్వర్యంలో మరియు జిల్లా జాయింట్ కలెక్టర్ గారి ఆధ్వర్యంలో ఆశీస్సులతో మనము ముందుకు సాగాలని చెప్పేసి కోరుకుంటూ నోడల్ ఆఫీసర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అదేవిధంగా యోగా గురువులు, యోగా మాస్టరు పేరు సాంబశివరావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. వారు చక్కగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వహించారు. చాలా ప్రశాంతంగా కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. యోగా గురువులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై గురుదేవ్. థ్యాంక్ యూ. మన భారత ప్రధానమంత్రి శ్రీయుత నరేంద్ర మోడీ గారు యోగాని అందరూ ఆరోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతో యోగా ప్రతిపాదనలు ఐక్యరాజ్య సమితి సమావేశంలో ప్రవేశపెట్టడం జరిగింది. ఆ తర్వాత అది మనం గత 12 సంవత్సరాల నుంచి యోగాని జరుపుకుంటూనే ఉన్నాం. మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మన ఆంధ్రులందరూ డైలీ యోగా చేయాలి, సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి అనే ఉద్దేశంతో యోగా ఆంధ్ర అనే కాన్సెప్ట్ తీసుకొని ఈ టైం చేయడం జరుగుతుంది. లాస్ట్ టైం 2,60 lakhs పీపుల్ పార్టిసిపేట్ చేశారు. ఈసారి దానికి 1 crore యాడ్ చేసి పార్టిసిపేట్ చేస్తున్నారు. అయితే మనం ఈ కార్యక్రమాలు ఈ 21 వరకు, అంటే ఈ June 7 to June 20 వరకు శిక్షణా కార్యక్రమాలు అనేవి ప్రతి మండలంలోనూ, ప్రతి డిస్టిక్లోనూ, ప్రతి విలేజ్లోనూ అనేవి కండక్ట్ అవుతున్నాయి. అందరూ బాగా పార్టిసిపేట్ చేస్తున్నారు, నేర్చుకుంటున్నారు. కానీ ఈ 21 అయిపోయిన తర్వాత ఎవరు చేయటం లేదు యోగా. ఖచ్చితంగా మనందరం మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు ఇచ్చినటువంటి 45 నిమిషాలు ఉన్నటువంటి సాధారణ యోగా క్రమం, కామన్ యోగా ప్రోటోకాల్ అనేది ఖచ్చితంగా 45 days మనం దైనందిన జీవితంలో భాగం చేసుకొని మనం డైలీ చేస్తే ఖచ్చితంగా మనం సంపూర్ణ ఆరోగ్యవంతులుగా కావచ్చు. ఈరోజు మనం చూడొచ్చు, ఎవరు ఆరోగ్యంగా లేరు. యాజ్ పర్ ద WHO డెఫినేషన్ ప్రకారం ఒక సంపూర్ణ ఆరోగ్యం ఉందంటే మానసికంగా, శారీరకంగా, సామాజికంగా హ్యాపీగా ఉండగలిగితే అప్పుడు మనం సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నట్టు. ఇప్పుడు అట్లాగా ఎవరు లేరు. ఎందుకంటే జీవితంలో మనకి ఎన్నో సమస్యలు ఇవన్నీ వస్తూ ఉన్నాయి. వీటన్నిటిని ఒత్తిడిని మనం ఎదుర్కొని జీవితంలో ఆరోగ్యంగా ముందుకు వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా ఒక 45 minutes డైలీ మనం చిన్నప్పటి నుంచి రెగ్యులర్గా అలవాటు చేసుకుంటే పెద్ద అయినాక అది
మనకి యోగా చెయ్యాలి అనే ఆలోచన కాకుండా ఆటోమేటిక్గా. కాబట్టి అందరూ జీవితంలో యోగాని భాగంగా చేసుకొని సంపూర్ణ ఆరోగ్యవంతులు కావాలని ఆశిస్తున్నాను. సో అట్లాగే 21వ తారీఖు సూర్యలంక బీచ్లో మన గౌరవ జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ ఐఏఎస్ గారి ఆధ్వర్యంలో, అట్లాగే జేసీ మేడం, భావన మేడం గారి ఆధ్వర్యంలో సో సూర్యలంక బీచ్లో 10,000 మందితోటి యోగా చేయాలి అనే ఉద్దేశంతో యోగా కార్యక్రమం పెద్ద ఎత్తున జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మన బాపట్ల జిల్లాలో ఉన్న అందరూ ఆహ్వానితులే. దయచేసి అందరూ వచ్చి సో యోగా నేర్చుకుని యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయండి. అంతేకాకుండా సో ఆ తర్వాత నుంచి డైలీ మీ జీవితంలో యోగాని భాగంగా చేసుకుని డైలీ యోగా చేస్తూ మీ జీవితాన్ని ఆరోగ్యవంతంగా మార్చుకుంటారని ఆశిస్తున్నాను. అట్లాగే మన కేర్ నేచురోపతి అండ్ యోగా కాలేజీ విద్యార్థులు చాలా చక్కని ప్రదర్శనలు ఇచ్చారు. లాస్ట్ టైం కూడా వాళ్ళు బాగా చేశారు. వాళ్ళని నేను స్పెషల్గా అప్రిషియేట్ చేస్తున్నాను. సో ఈ అవకాశాన్ని ఇచ్చిన గౌరవ జిల్లా కలెక్టర్ గారికి, అట్లాగే జేసీ మేడం గారికి, అట్లాగే డిఆర్ఓ సార్కి, డిఎంహెచ్ఓ మేడంకి, డిపిఓ సార్కి, సో అలాగే మిగిలిన వారందరికీ, అంతేకాకుండా ఈ కార్యక్రమానికి సంబంధించి ఇంత గొప్ప ఏర్పాట్లు చేసినటువంటి మన ఆర్డీఓ మేడం గారు, అట్లాగే ఎంఆర్ఓ సార్, అలాగే ఎంపీడీఓ, మిగిలిన సిబ్బంది అందరికీ సో పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాం. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. సరిపోదా? ఈ క్యాంపస్లో మెడికల్ క్యాంప్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందండి. ఎవరికైనా అవసరం అయినట్లయితే ఉపయోగించుకోవాల్సిందిగా మనవి. రాగి జావ ఏర్పాటు చేయబడింది. దయచేసి అందరూ కూడా తీసుకొని బయలుదేరండి సార్. విద్యార్థులు కూడా ప్రత్యేకించి రాగి జావ అలవాటు చేసుకోండి.